తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవకతవకలకు సంబంధించి 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ఈవెంట్ నిర్వహణ నిధులను దుర్వినియోగం చేశారనే అభియోగాల నేపథ్యంలో కేటీఆర్ పై విచారణకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు నెలన్నర క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గవర్నర్ ఎట్టకేలకు కేటీఆర్ పై విచారణకు అనుమతిచ్చారు. రాజ్ భవన్ నుంచి అనుమతి లేఖ అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అవినీతి నిరోధక శాఖకు మంగళవారం లేఖ రాశారు. గవర్నర్ అనుమతి ఇచ్చిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఏసీబీకి సూచించారు. దీని ఆధారంగా విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు గురువారం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. సిఎస్ శాంతికుమారి నుంచి అందిన ఫైల్ ఆధారంగానే ఏసీబీ ఈ కేసులో ముందుకెళ్తోంది. డాలర్లలో చేసిన చెల్లింపులు దారి మళ్లాయా అన్న కోణంలోనే దర్యాప్తు సాగనున్నట్లు సమాచారం. ముందే చెల్లింపులు జరిపిన తరువాత ఒప్పందం చేసుకున్న అంశాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. 46 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు డాలర్లలో చెల్లింపులు జరిపిన విధానంలో అనేక లొసుగులున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా విదేశీ సంస్థలకు డాలర్లు ఇస్తున్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే 46 కోట్లను డాలర్ల రూపంలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లించడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ ని A1 గా పేర్కొన్నప్పటికీ ఆయన పాత్రపై పక్కా ఆధారాలు సేకరించిన తరువాతే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే ఈ విషయంలో ఫైలు నడిచిందంటూ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇప్పటికే రాతపూర్వకంగా సిఎస్ శాంతికుమారికి వివరణ ఇచ్చారు. మొత్తం 55 కోట్లు హెచ్ఎండిఏ ఖర్చు చేస్తే ఆ డబ్బు ఏ విధంగా చెల్లింపులు చేశారు, తర్వాత ఆ కంపెనీ ఖాతాల నుంచి దారి మళ్లిందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగనుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సరైన నోట్ ఫైల్ లేకుండా డబ్బు చెల్లింపులు చేయటం, ముందు డబ్బులు చెల్లించి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్న విషయాలపైన ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది.